హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీకెండ్ అంటే ఫిబ్రవరి 1 సాటర్డే రోజు మేము మార్నింగ్ 8 o'clockకి బాస్టన్కి వెళ్తున్నాము. ఎందుకంటే మా సాన్వికి సైన్స్ ఒలింపియాడ్ హార్వర్డ్ యూనివర్సిటీలో ఉంది. అందుకని మేము మార్నింగ్ 8 o'clockకే స్టార్ట్ అయ్యాము. ఆ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ రివర్ చూడండి, అది మొత్తం ఫ్రీజ్ అయింది, స్నో పడుతుంది. వెదర్ చాలా చల్లగా ఉంది ఆ రోజైతే. లైట్గా స్నో పడుతుంది. ఇప్పుడే మేము హార్వర్డ్ యూనివర్సిటీకి రీచ్ అయ్యాము. యూనివర్సిటీ చాలా పెద్దగా ఉంటుంది. వాళ్ళు మ్యాప్ ఇచ్చారు. వీళ్ళ హోమ్ రూమ్ ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్తున్నాము. ఇక్కడ రైట్ సైడ్ చూస్తే మొన్న అప్లోడ్ చేశాను కదా హార్వర్డ్ ఆర్ట్ మ్యూజియం అని, అది ఇదే ఇక్కడే ఉంది. అందుకే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇప్పుడు యూనివర్సిటీలోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న బిల్డింగ్లోనే సాన్వి వాళ్ళ హోమ్ రూమ్ ఉంది. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్ని ఒక్కొక్క డిపార్ట్మెంట్కు సంబంధించినవి. సాన్వి వాళ్ళది ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో ఉంది. ఇక్కడికి వెళ్తున్నాము. వినయ్ రాలేదు. వినయ్కి నెక్స్ట్ డే అంటే సండే రోజు ఇదే యూనివర్సిటీలో సైన్స్ ఒలింపియాడ్ ఉంది. నేను ఇంటి దగ్గరనే ఉండి ప్రిపేర్ అవుతాను మమ్మీ అంటే ఇంకా నా ఫోన్ వినయ్కి ఇచ్చేసి మేము సాన్విని తీసుకొని వచ్చాము. ఈ ఎమర్షన్ హాల్లోనే సాన్వి హోమ్ రూమ్ ఉంది. ఇక్కడ ఏంటంటే 12 years వరకు పిల్లల్ని ఒంటరిగా ఇంట్లో వదిలేయరాదు. ఇప్పుడు వినయ్ టీనేజర్ కాబట్టి ఇంట్లో ఉండొచ్చు. అందుకని ఫోను నాది ఇచ్చేసి వచ్చాము. 12 years తర్వాత పిల్లలు ఒంటరిగా ఉండొచ్చు. ప్లస్ వాళ్ళతో పాటు వాళ్ళకంటే చిన్న వాళ్ళని కూడా ఇంట్లో టేక్ కేర్ చేయవచ్చు. పిల్లలు 12 years లోపు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ నలుగురం వెళ్ళి వచ్చేవాళ్ళము. ఇప్పుడు నెక్స్ట్ డేనే సైన్స్ ఒలింపియాడ్ ఉంది కాబట్టి ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతున్నాడు. ఇప్పుడు సాన్వి వాళ్ళ హోమ్ రూమ్కి వచ్చాము. ఇక్కడ సాన్విని హోమ్ రూమ్లో ఉంచేసి మేము ఈ బిల్డింగ్ను ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. ఈయనే ఈ బిల్డింగ్ ఎమర్షన్ హాల్ అన్నాం కదా, ఇతనే ఎమర్షన్. ఆయన స్టాచ్యూని పెట్టారు లోపలికి రాగానే. ఈ బిల్డింగ్లో ఉన్నాం కదా ఇప్పుడు మనం, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీలో ఉన్నాము. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీలోనే ఫస్ట్ ఫ్లోర్లో ఒక్కొక్క క్లాస్ రూమ్ ఒక్కొక్క స్కూల్కి హోమ్ రూమ్గా ఇచ్చారు. కింద అన్ని హోమ్ రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము పైన సెకండ్ ఫ్లోర్ చూడడానికి వచ్చాము. ఈ సెకండ్ ఫ్లోర్లో వస్తే రాబిన్స్ లైబ్రరీ ఆఫ్ ఫిలాసఫీ అనే లైబ్రరీ ఉంది. ఇక్కడ లైబ్రరీ క్లోజ్ ఉంది. ఇక్కడ చూడండి అన్ని బుక్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా. వీకెండ్ కదా, లైబ్రరీ క్లోజ్ ఉంది. ఒక్కొక్క డిపార్ట్మెంట్కు ఒక్కొక్క లైబ్రరీ ఉంది. ఇది ఫిలాసఫీ లైబ్రరీ అన్నట్టు. ఇప్పుడు మేము సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడ థర్డ్ ఫ్లోర్లో కూడా అన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి. చాలాసార్లు యూనివర్సిటీని చూడడానికి వచ్చాం కానీ అప్పుడు మనము లోపలికి ఎంట్రెన్స్ ఉండదు కదా. ఇప్పుడు మనం అఫీషియల్గా వచ్చాము కాబట్టి లోపల అన్నీ చూడగలుగుతున్నాము. ఇక్కడ చూడండి స్టూడెంట్స్ కూర్చొని చదువుకోవడానికి అలా చైర్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని క్లాస్ రూమ్స్, ప్రతి క్లాస్ రూమ్కి ఒక నంబర్ను ప్రొవైడ్ చేశారు. అలాగే ఆ క్లాస్ రూమ్ యొక్క డిపార్ట్మెంట్ నేము ప్లస్ ప్రొఫెసర్స్ నేము వాళ్ళ క్వాలిఫికేషన్స్ అన్ని డోర్ పైన డిస్ప్లే చేశారు. ఇప్పుడు క్లాస్ రూమ్ లోపలికి వచ్చాము. ఇక్కడ చూడండి ప్రొజెక్టర్తోని లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బ్లాక్ బోర్డు చాలా తక్కువగా యూజ్ చేస్తారు. ఈవెన్ ఫస్ట్ గ్రేడ్ నుంచి కూడా ప్రొజెక్టర్స్నే యూజ్ చేస్తారు. ఇవన్నీ స్టూడెంట్స్ కూర్చుండే చైర్లు. ప్రతి రోలో ఒక 9 చైర్స్ ఉన్నట్టున్నాయి. టోటల్గా ఈ క్లాస్ రూమ్లో 70 members వరకు కూర్చోవచ్చు. ఇక్కడ విండోస్ కూడా ఎంత పెద్ద ఉన్నాయి చూడండి. వెంటిలేషన్ చాలా బాగుంది. అటు సైడ్ గోడకు ప్రొజెక్టర్ ఉంది చూడండి.
నాకైతే ఇలా యూనివర్సిటీలో ఎక్స్‌ప్లోర్ చేయడం చాలా ఇష్టము. ఒకసారి ఆ చైర్‌లో కూర్చుందామని కూర్చున్నాను. ఎంత బాగా అనిపిస్తుందంటే, ఆ యూనివర్సిటీలో చదివిన ఫీలింగ్ వచ్చేసింది నాకు. చదువుకునేటప్పుడు బుక్‌లో హార్వర్డ్ యూనివర్సిటీ అని చదవడమే తప్ప, ఇప్పుడు స్వయంగా వచ్చి అక్కడ చూస్తూ అందులో ఆ ప్లేస్‌లో తిరుగుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ యూనివర్సిటీలో సీట్ రావడం అంటే చాలా గ్రేటు. అందరూ ప్రొఫెసర్స్, నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళే ఉంటారు. ఇందులో చదువుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే మంచి జాబ్ వస్తుంది. మంచి హయ్యర్ పొజిషన్‌లో సెటిల్ అవుతారు. ఇక్కడ మొత్తం పైన చూసేసి కిందికొచ్చేస్తున్నాము. ఇక్కడ చూడండి ఇంకా స్నో పడుతూనే ఉంది. సాన్వికి 11:20 నుంచి 12:00 వరకు సైన్స్ ఒలింపియాడ్ ఉంది. ఒక ప్రాజెక్ట్‌ను ఇద్దరు కలిసి చేయాలి. తన పార్ట్నర్ రాలేడు. ఇంకా తను ఒకతే చేస్తుంది ఈరోజు. ఇప్పుడు వెళ్ళేదేమో ఇంకొక ఫ్రెండ్. తనకు కూడా సాన్వి ఉన్న సెంటర్‌లోనే వేరే టైంలో ప్రాజెక్ట్ ఉంది. అందుకే ఇద్దరు కలిసి వెళ్తున్నారు. హోమ్ రూమ్ నుంచి సెంటర్‌కి వెళ్ళడానికి 6 మినిట్స్ పడుతుంది. ఇలా మంచులో నడుచుకుంటూ వెళ్తున్నాము. అడ్రెస్ కరెక్ట్‌గా తెలియదు గదా! అందుకని గూగుల్ మ్యాప్‌లో అడ్రెస్ పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాము. చాలా స్కూల్స్ ఈ సైన్స్ ఒలింపియాడ్‌కు వచ్చాయి. ఒక పక్క స్నో పడుతుంటే ఇంకొక పక్క చల్లటి గాలి. ఆ 6 మినిట్స్ నడిచేసరికి బాగా ఫ్రీజ్ అయిపోయాము. సాన్వి ఫస్ట్ టైము సైన్స్ ఒలింపియాడ్‌కు అటెండ్ అవ్వడము. అవార్డు వస్తుందా రాదా అనే 2 విషయాలను పక్కన పెడితే అందులో పార్టిసిపేషన్ చేయడమే చాలా ఇంపార్టెంట్ అని చెప్పాము. సాన్వి కూడా చాలా ఎక్సైటెడ్‌గా ఉండే. చాలా రోజుల నుంచి మేము ఫిబ్రవరి 1కు హార్వర్డ్ యూనివర్సిటీకి సైన్స్ ఒలింపియాడ్‌కు వెళ్తున్నామని. అవార్డు ఈరోజు కాకపోతే రేపొస్తుంది. డోంట్ గెట్ నర్వస్, ట్రై యువర్ బెస్ట్ అని చెప్పాము. ఈ హార్వర్డ్ యూనివర్సిటీ అనేది ఒక ప్రైవేటు రీసెర్చ్ యూనివర్సిటీ. దీన్ని అక్టోబర్ 28, 1636లో స్థాపించారంట. చాలా అంటే 389 ఇయర్స్ ఎగో అన్నట్టు. చాలా ఓల్డ్ యూనివర్సిటీ. కాకపోతే వరల్డ్‌లో నంబర్ 1 యూనివర్సిటీ ఇది. వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్. ఈ యూనివర్సిటీలో సీటు రావాలంటే మన జీపీఏ 4.1 ఉండాలి. యావరేజ్ కాస్ట్ ఆఫ్టర్ ఎయిడ్ వచ్చేసి 13K ఉంది. యాక్సెప్టెన్స్ రేటు 3% ఉంది. గ్రాడ్యుయేషన్ రేటు 97% ఉంది. ఒక్క ఇయర్‌కి $86,000 అవుతుంది. మొత్తం 4 ఇయర్స్‌కి కలిపి 3,46,000 అవుతుంది. చాలా ఎక్స్‌పెన్సివ్. కాకపోతే వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్. ఈ మంచులో 6 మినిట్స్ వాక్ చేసి ఫైనల్‌గానైతే ఈ సైన్స్ సెంటర్‌కు రీచ్ అయ్యాము. ఇక్కడ అందరూ వాళ్ళ ప్రాజెక్ట్ అయిపోయినట్టుంది వెళ్ళిపోతున్నారు. సైన్స్ సెంటర్ లోపలికి వచ్చాము. ఇక్కడ ప్రాజెక్ట్ అయిపోయిన వాళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్ తీసుకుని హోమ్ రూమ్‌కి వెళ్తున్నారు. పైన ఫ్లోర్‌లో ఉందనుకొని పైకి ఎక్కుతున్నాము. కాకపోతే అది 3rd ఫ్లోర్‌లో ఉందంట. సాన్వి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి సేమ్ ప్రాజెక్ట్ వాళ్ళు కూడా చేస్తున్నారు. లిఫ్ట్‌లో వెళ్దాం రండి అంటే మళ్ళీ కిందికి దిగాము. హార్వర్డ్ యూనివర్సిటీలోని సీనియర్ స్టూడెంట్సే ఈ సైన్స్ ఒలింపియాడ్ టోర్నమెంట్‌ను కండక్ట్ చేస్తున్నారు. ఈ సైన్స్ ఒలింపియాడ్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4:00 వరకు ఉంటుంది. తర్వాత 4 నుంచి 6 వరకు 2 అవర్స్ బ్రేక్. తర్వాత 6 నుంచి 7:30 వరకు అవార్డు సెరమనీ ఉంది. టైం అవుతుందని చాలా ఫాస్ట్‌గా వచ్చాము. హోమ్ రూమ్ నుంచి సెంటర్‌కు ఎవరి టైంకి వాళ్ళు చూసేసుకొని డైరెక్ట్‌గా వచ్చేస్తున్నారు. Pick a table, put your phones out. Can I have a 54.
Again, is your third teammate here? Or okay. Just pick a table, sit there. Same thing at the front. So like phones. స్కూల్ నేము, స్టూడెంట్ నేము, మళ్ళీ సైన్స్ ఒలింపియాడ్ టీమ్ నంబరు చెక్ చేసుకొని లోపలికి పంపించారు. వాటర్ తాగడానికి ఇలా ఎక్కడంటే అక్కడ వాటర్ బబ్లర్స్ ఉంటాయి. సాన్వి రావడానికి 50 మినిట్స్ పడుతుంది కాబట్టి ఇక్కడ మేమంతా చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ ఎర్త్ ప్లానెటరీ సైన్సెస్ అని ఉంది. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్కు వచ్చాము. ఇక్కడ స్టూడెంట్స్ కూర్చొని చదువుకోవడానికి టేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా మ్యాగజైన్స్ ఉంటాయి. సాన్వి వచ్చే వరకు చదువుకుంటూ ఇక్కడే కూర్చున్నాము. సాన్వి కంప్లీట్ చేసుకొని 12 బయటకు వచ్చింది. ఇప్పుడు లంచ్ చేయడానికి కార్ దగ్గరికి వెళ్తున్నాము. ఇంటి నుండి వచ్చేటప్పుడే లంచ్, స్నాక్స్ అన్నీ ప్యాక్ చేసుకొని వచ్చాము. ఎందుకంటే ఇక్కడ చాలా టైం పడుతుంది కదా మార్నింగ్ నుంచి నైట్ వరకు. అందుకని మొత్తం ప్యాక్ చేసుకొని వచ్చాము. ఇక్కడ ఇవన్నీ యూనివర్సిటీ డిపార్ట్మెంట్స్. లంచ్కు వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా 12 అవుతుంది కదా మమ్మీ, 1 చేద్దాము లంచ్ అంటే ఇక్కడ ఎదురుగా లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీకి చాలామంది మార్నింగ్ నుంచి వెళ్తున్నారు. మేము కూడా అక్కడ చూడడానికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళాలంటే యాక్సెస్ ఉండాలంట. ఇంకా లోపలికి వెళ్ళలేదు. ఇక్కడే అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు. బిల్డింగ్ చూడండి ఎంత బాగుంది కదా. అక్కడ ఫోటో కనిపిస్తుంది కదా, ఆయననే ఈ లైబ్రరీ ఫౌండర్. ఆయన ఈ యూనివర్సిటీలోనే గ్రాడ్యుయేట్ అయ్యాడంట. తనకు బుక్స్ అంటే చాలా ఇష్టం అంట. అలా అని చాలా బుక్స్ కలెక్ట్ చేశాడంట. ఈ కలెక్ట్ చేసిన బుక్స్ నాకే కాకుండా 10 మందికి, అంటే అందరికీ బుక్స్ అంటే ఎవరెవరికి ఇష్టమో వాళ్ళందరికీ యూజ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఈ లైబ్రరీని స్థాపించాడంట. దాదాపు 490 ఇయర్స్ క్రితము ఇంత బాగా కట్టారంటే బిల్డింగ్ చూస్తే చాలా బాగుంది స్టాండర్డ్గా. బయటకు రాగానే వ్యూ చాలా బాగుండే. చుట్టూ బిల్డింగ్స్, మధ్యలో అంతా స్నో మధ్యలో రోడ్స్, చెట్లు, చాలా బ్యూటిఫుల్గా ఉండే వ్యూ. తర్వాత కార్లోకి వచ్చేసి లంచ్ చేసిన తర్వాత ఆ పక్కన ఉన్న హార్వర్డ్ ఆర్ట్ మ్యూజియంని చూసి ఇంటికి వచ్చేసాము. అవార్డు సెరమనీ వరకు ఉందాం అనుకున్నాం కానీ ఇంకా సాన్వి చాలా టఫ్ వచ్చింది మమ్మీ, హార్డ్గా ఉండే పేపరు, నేను అంత బాగా ఏం రాయలేదు అనగానే ఇంకా సరే మరి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వినయ్ని తీసుకొని రావాలి కదా అని చెప్పేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 5 అయింది. ఇంటికి రాగానే మళ్ళీ వినయ్ నాకు ప్రింట్అవుట్స్ కావాలి సైన్స్ ఒలింపియాడ్కు అంటే మళ్ళీ ప్రింట్అవుట్స్ అన్ని ప్రింట్ చేసి ఫైల్లో పెట్టి ఇచ్చాము. తర్వాత డిన్నర్ కుక్ చేసుకొని తినేసి పడుకున్నాము. నెక్స్ట్ డే సండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 లేసి వినయ్కి మళ్ళీ బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ ప్యాక్ చేసి ఇప్పుడు స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. ఇప్పుడు టైము 5:55 అవుతుంది. వినయ్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చాను. Are you excited, Vinay? Yeah.
మార్నింగ్ 6:00 వరకు స్కూల్ దగ్గర డ్రాప్ చేయమన్నారు. 6:15కి బస్సు బాస్టన్‌కి స్టార్ట్ అవుతుందంట. ఇంకా అందరం వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇంకా స్కూల్ బస్ అయితే రాలేదు. సరిగ్గా 6:00కి స్కూల్ బస్సు వచ్చేసింది. వీళ్ళు టైము చాలా బాగా ఫాలో అవుతారు. ఎగ్జాక్ట్లీ 6 అంటే 6 లాస్ట్ టైము మేము వేరే యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు జస్ట్ 2-3 మినిట్స్లోనే బస్సు మిస్ అయింది. ఇప్పుడు వినయ్ దిగి వెళ్తున్నాడు. సాన్వి లాగానే వినయ్ని కూడా మేము తీసుకొని వెళ్తామంటే, వద్దు మమ్మీ నేను స్కూల్ బస్సులోనే వెళ్తాను, స్కూల్ బస్సులో అయితే ఫ్రెండ్స్ అందరు ఉంటారు, చాలా ఫన్గా ఉంటుంది, నేను బస్సులోనే వెళ్తాను అన్నాడు. అందుకే బస్సులో పంపించాము. ఇక్కడ టెంపరేచర్ చూడండి, అవుట్ సైడ్ 11 ఫారెన్హీట్లో ఉంది, అంటే -11 అన్నమాట. టైం వచ్చేసి 6:12 అవుతుంది. బస్సు స్టార్ట్ అయ్యే వరకు మేము కూడా అక్కడే వెయిట్ చేసాము. ఎగ్జాక్ట్లీ 6:15కి బస్సు స్టార్ట్ అయ్యింది. ఇంకా బస్సు వెనకాల మేము కూడా స్టార్ట్ అయ్యాము ఇంటికి. హార్వర్డ్ యూనివర్సిటీకి రీచ్ అవ్వడానికి 1 అవర్ పడుతుంది. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 4:00 వరకు సైన్స్ ఒలింపియాడ్ ఉంది. 4 నుంచి 6:00 వరకు 2 అవర్స్ పిల్లలకు బ్రేకు. యూనివర్సిటీ వాళ్ళు విన్నర్స్ లిస్టు ప్రిపేర్ చేసుకుంటారు. ఇప్పుడే వినయ్ని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాను. స్కూల్ బస్ కూడా వెళ్ళింది కదా, మేము ఇంకా ఇప్పుడు రెడీ అయ్యి మేము కూడా వెళ్తాము. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ లంచ్ స్నాక్స్ అన్నీ ప్యాక్ చేసుకొని మళ్ళీ హార్వర్డ్ యూనివర్సిటీకి 8:00 స్టార్ట్ అయ్యాము. సాన్వి మాతో రావట్లేదు, ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు బాస్టన్కి రీచ్ అయ్యాము. యూనివర్సిటీలో ఒక ఆమె ఇలా కూర్చొని మెడిటేషన్ చేస్తుంది. అంత -11 డిగ్రీస్లో అంత చలిలో ఓపికగా కూర్చొని మెడిటేషన్ చేస్తుంటే చాలా ఆమె ఓపికకు మెచ్చుకోవాలనిపించింది. ఇక్కడ పిల్లలు లేట్ అవుతుందని పరిగెత్తుతూ ఉన్నారు. మేము వచ్చేసరికి వినయ్ది ఫాసిల్ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యింది. జస్ట్ రాసేసి వచ్చి ఇప్పుడు కూర్చున్నాడు. ఇక్కడ పిల్లలు టవర్స్ తయారు చేశారు, చాలా బాగున్నాయి కదా. తర్వాత నెక్స్ట్ ప్రాజెక్టు వినయ్ది 11:20కి ఉంది. మళ్ళీ ఒక 1 అవర్ కూర్చొని ప్రిపేర్ అయ్యారు. తర్వాత ఇప్పుడు 11:20 అవుతుంది. అందరు కలిసి మళ్ళీ నిన్న సాన్వి 3rd ఫ్లోర్లో రాసింది కదా, సేమ్ ప్రాజెక్టు అంటే కోడ్ బస్టర్సే చేశారు ఇద్దరు. ఒక ప్రాజెక్ట్ను ఇద్దరు పార్ట్నర్స్ చేయాలి. ఈరోజు వినయ్ పార్ట్నర్ కూడా రాలేదు, వినయ్ ఒక్కడే చేస్తున్నాడు. ఇప్పుడు అందరు లోపలికి వెళ్తున్నారు. Just put your phones in backpacks and whatever is not allowed at the table. Alright, so your team your team is already. వినయ్ లోపలికి వెళ్ళాడు, మేము ఇప్పుడు వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. రాయడానికి 15 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు వినయ్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడే సైన్స్ సెంటర్లో కూర్చొని తన ఫ్రెండ్స్తో పాటు లంచ్ తిన్నాడు. మేము లంచ్ చేయడానికి కార్లోకి వెళ్ళాము. కార్లో కూర్చొని లంచ్ తిన్న తర్వాత ఇప్పుడు వినయ్ 2 ప్రాజెక్ట్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకా 12:00 నుంచి 6:00 వరకు ఖాళీగా కూర్చోవాలి. అందుకని కార్లోనే కాసేపు పడుకున్నాము. వినయ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నాడు అక్కడే. ఇంకా మేమైతే 2 డేస్ నుంచి చల్లి తిరుగుతున్నాం కదా, ఫుల్ టైర్డ్గా అనిపించింది. లంచ్ తిని ఇలా కళ్ళు మూసేసరికి నిద్ర పట్టేసింది. ఇంకా చాలాసేపు నిద్రపోయిన తర్వాత ఇక్కడ వినయ్ వాళ్ళ హోమ్ రూమ్కి వచ్చాము. ఇక్కడ వినయ్ వాళ్ళ హోమ్ రూమ్ ఇది. ఈ బిల్డింగ్లో పైన అంతా చూద్దామని వెళ్తున్నాము. ఇక్కడ ఒక్కొక్క క్లాస్ రూమ్లో ఒక్కొక్క స్కూల్కి అలర్ట్ చేశారు. ప్రాజెక్టు అయిపోయిన తర్వాత ఇక్కడ హోమ్ రూమ్లో వచ్చి వెయిట్ చేయాలి. కాకపోతే అవార్డు సెరమోనీ ఆ సైన్స్ బిల్డింగ్లోనే ఉంది కాబట్టి వినయ్ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. వీళ్ళంతా ఇప్పుడు అవార్డు సెరమోనీకి అన్నీ సర్దుకొని వెళ్తున్నారు. ఈ బిల్డింగ్ పేరు సీవర్ హాల్. ఇక్కడ చూడండి డోర్స్ ఎంత మందంగా ఉన్నాయో, చాలా స్టాండర్డ్గా ఉన్నాయి కదా. అన్ని స్కూళ్ళ వాళ్ళు అన్ని మెటీరియల్స్ తీసుకొని బయటకు వచ్చాక ఈ బిల్డింగ్ ముందు గ్రూప్ ఫొటోస్ తీసుకుంటున్నారు. నేను కూడా మెమొరీగా ఉంటుందని చెప్పి నేను కూడా సింగిల్ ఫోటో తీసుకున్నాను. తర్వాత ఇక్కడ కనిపించేది యూనివర్సిటీలోనే చర్చ్. ఇది హార్వర్డ్ మెమోరియల్ చర్చ్. వరల్డ్ వార్లో చనిపోయిన వారి జ్ఞాపకార్థము ఈ చర్చ్ను కట్టారంట.
మళ్ళీ సైన్స్ సెంటర్కి వచ్చి వెయిట్ చేసాము. ఇక్కడ వినయ్ వాళ్ళ స్కూల్ వాళ్ళు గ్రూప్ ఫోటో తీసుకుంటున్నారు. 6:00కి అవార్డు సెరమనీ స్టార్ట్ అయ్యింది. స్టూడెంట్స్ అందరికీ ఒక థియేటర్ రూమ్ అలాట్ చేశారు. అక్కడ ప్లేస్ సరిపోదని చెప్పేసి పేరెంట్స్కి పక్కనే ఇంకొక థియేటర్ రూము అలాట్ చేశారు. ఇక్కడ లైవ్ అవార్డు సెరమనీ టెలికాస్ట్ చేస్తారని. కాకపోతే ఇక్కడ లైవ్ టెలికాస్ట్ రావట్లేదు. స్టూడెంట్స్ వచ్చి చాలాసేపు ట్రై చేశారు కానీ ఇక్కడ రావట్లేదు అని చెప్పి మళ్ళీ పిల్లల థియేటర్ రూమ్కే పేరెంట్స్ కూడా అలౌ చేశారు. అక్కడ అందరము పేరెంట్స్ వెనకాల నిల్చొని అవార్డు సెరమనీ చూసాము. Lost their disease detective's notes. ఇక్కడ కనిపిస్తున్న స్టూడెంట్సే ఈ సైన్స్ ఒలింపియాడ్ను కండక్ట్ చేశారు. ఫస్ట్ వాళ్ళ ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత లాస్ట్ అండ్ ఫౌండ్ యాక్టివిటీ చేయించారు. వాళ్ళ రూమ్లో ఎవరెవరు ఏమేమి మర్చిపోయారో అన్ని థింగ్స్ తీసుకొచ్చి ఇక్కడ పిల్లలకు అడుగుతున్నారు ఇది ఎవరిది అని చెప్పి ఇస్తున్నారు. తర్వాత అవార్డు సెరమనీ స్టార్ట్ చేశారు. ఈ అవార్డులో ఫస్ట్ ప్లేస్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th ప్లేస్ వరకు అవార్డ్స్ ఇచ్చారు. అవార్డు సెరమనీ 7:30కి కంప్లీట్ అయ్యింది. తర్వాత ఇంటికి వచ్చాము. వచ్చేటప్పుడు కూడా వినయ్ నేను ఫ్రెండ్స్తోని బస్సులోనే వస్తానంటే ఇక్కడ బస్ ఎక్కించి మళ్ళీ మేము స్కూల్కి వెళ్ళి పికప్ చేసుకున్నాము. రావడానికి 1 అవర్ పట్టింది. బస్ కంటే ముందే వినయ్ వాళ్ళ స్కూల్కి వచ్చి వెయిట్ చేసాము. ఇప్పుడు బస్సు వచ్చింది. వినయ్ని పిక్ చేసుకొని ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేసరికి మళ్ళీ లైట్గా స్నో పడుతుంది. అందుకని కార్ వైపర్స్ అలా నిల్చోబెట్టాము. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఇంత స్నో పడింది. ఈ వీకెండ్ మొత్తము మాకు హార్వర్డ్ యూనివర్సిటీలోనే అయిపోయింది. మీ అందరికీ ఈ హార్వర్డ్ యూనివర్సిటీ గురించి ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. అంటే క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, క్యాంపస్ ఎలా ఉంది, లైబ్రరీ ఎలా ఉంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.